మోదీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి వెలిచిందని మధ్యతరగతి ప్రజలు జీవించే పరిస్థితి లేదని టీఆర్ఎస్ నాయకురాలు మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి ఆదోళి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. పేద ప్రజల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల బతుకులు మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమంటున్న మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఉధృతంగా నడుస్తుంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకున్న ప్రభాకర్ మాజీ మంత్రివర్యులు ఉమామాధవరెడ్డి గారు ప్రచారం నిర్వహిస్తున్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉంది స్పందన? గ్రామాల్లో తిరుగుతున్నారు. నేను ఈరోజు ఫస్ట్ డే ప్రచారానికి ఆరేగూడ పోయినా ప్రజా స్పందన మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకు అన్ని చెప్తున్నాను ఏమేమి పథకాలు ఇచ్చేది కేసీఆర్ గారు. రైతు బంధు అనేది ఉంది, అదేవిధంగా ఆసరా పెన్షన్, కరెంట్ విషయం ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళ స్పందన చాలా బాగుంది. నేను అనుకునేది ఏంటంటే ఈ పథకాలకు నిజంగా చెప్పాలంటే ఒక ఊరికి వెళ్తే లిస్టు తీస్తే మనము దాదాపు 80% పథకాలు అందులో ఉన్నారు ఊళ్ళల్లో. అవన్నీ కూడా మనకు ప్లస్ అయితే మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా మేము ఇక్కడ గెలుస్తున్నాం. కాకుంటే ఏంటంటే మేము మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నాం అంతే తప్ప మేము గెలవడం లేదు అనేది మాత్రం మాకు ఏ కోశాలు లేదు. కొంతమంది అవాకులు వాడుతున్నారు, కానీ అది తప్పు అనేది తెలియజేస్తున్నా. ఏ విధంగానైనా నేను అనేది ఏంటంటే అభివృద్ధి జరగలేదని కదా, ఆయన ఉంటేది లేకుంటే మా అభివృద్ధి మేము చేస్తున్నాం. ఈరోజు మిషన్ భగీరథ ఇచ్చి మునుగోడు కాన్స్టిట్యున్సీ ఎట్లుందండి? ఈ ఏరియా మొత్తం ఫ్లోరిన్ ఎఫెక్టే కదా. నాకు కూడా ఫ్లోరిన్ ఎఫెక్ట్, దాంతో పడ్డ ఖాళీగా కొడుకున్నాను. అంటే మంచినీళ్ళు ఇవ్వడంలో ఎవరు ముఖ్య పాత్ర వహించింది? ఈరోజు కృష్ణానది నుంచి కానీ భగీరథ ద్వారా నీళ్ళు తెచ్చి ఇచ్చాము. ఈరోజు సరే తగ్గుతుంది, ఫ్లోరిసిన్ అనేది కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. ఒకటేసారి ఇమీడియట్గా 1 ఏళ్ళు తగ్గేది కాదు కదా. మొత్తం 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల నుంచి ఉన్న ఫ్లోరిసిన్ అనేది తగ్గించినాను మాట్లాడుతున్నారు. తగ్గించినామని నేను గంటాపదంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ నీళ్ళ వల్ల ఎంతోమంది ఆరోగ్యాలు బాగుపడ్డాయి. ఏదేమైనా కేసీఆర్ చేసినటువంటి పథకాలు ఎవరు చేసినాయి? ఈరోజు రైతు బంధు ఇస్తున్నారు. రైతులం అందరము పెట్టుబడికి వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి. ఒక చిన్న రైతు అని కాదు, చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు ఇస్తున్నాయి. ఈరోజు కరెంట్ వస్తుంది. ఎన్ని గంటలు ఇస్తున్నారు? మనం మొత్తం ఇస్తున్నాం కదా. ట్రాన్స్ఫార్మర్ కాకపోతున్నాయి. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు రోజు పొద్దున్న లేస్తే ట్రాన్స్ఫార్మర్ ఇప్పియమనేది తప్ప ఇంకోటి అడగకపోదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ట్రాన్స్ఫార్మర్ అడిగే పరిస్థితి లేదు. కరెంట్ ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, కరెంటు 24 గంటలు వస్తుంది కాబట్టి ఎవరికి ఇష్టం అన్నట్టు ఆ మోటార్ పట్టుకుంటారు. వాటి మీద లోడ్ పడతలేదు కాబట్టి ఈజీ అయిపోయింది వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. అదేవిధంగా రైతు బంధు ఒకటి, ఇప్పుడు ఆసరా పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు ఏంది మాకు వస్తుంది. ఇప్పుడు మా ఒక్కడిపల్లి ప్రాంతం సరే మునుగోడుకి లేకుండా వచ్చింది. ప్రాణహిత అది మన కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తుంది. అది వచ్చినప్పుడు మాకు సస్యశామనం కదా. నేను కాళేశ్వరం అయితే ఆయన మొదలు పెట్టిందే కదా, అవునా కదా? ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇవన్నీ ఎవరు చేసేదండి? ఒకనాడు ఏమన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఏమన్నారు తెలంగాణ రాగానే లైట్లు ఉన్నాయి, చీకటే ఉంటుంది అన్నారు. తెలంగాణ వచ్చిన తెల్లారి నుంచే మనకి 24 గంటలు కరెంట్ వచ్చింది, అవునా కాదా? ప్రజలు అడుగుతుంది. మీ ప్రచారంలో భాగంగా ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. చెప్పండి, ఏదైతే కోమరెడ్డి రాజగోపాల్ వేలాది కోట్ల రూపాయలు 18,000 కోట్లు ఇచ్చినట్టయితే అభ్యర్థులను కూడా కేటీఆర్ కూడా ఉన్నారు. మీరు ఏ విధంగా తప్పకుండా అది వాస్తవమే కదా. నిజంగా ఆయనకు వచ్చిన కాంట్రాక్ట్ ఏదైతే 18,000 కోట్లు ఉందో ఆ 18,000 కోట్లు నియోజకవర్గం అభివృద్ధి కోసం కనుక వెచ్చిస్తే పెట్టమని చెప్పి అన్నాను. ఆయన రెడీ సిద్ధంగా లేడు. అంటే ఆయనకి ఇక్కడ అభివృద్ధి కాదు కావాల్సింది, ఆయనకు కావాల్సింది డబ్బులు. ఆ కాంట్రాక్టు ఆ 18,000 కోట్లు 36,000 కోట్లు చేయాలి, 36,072 కోట్లు ఇవ్వాలి. దాని నుంచి ఇంకా కొన్ని లక్షల కోట్లు సంపాదించుకోవడమే ఆయన లక్ష్యం. కనుక ఆ మునుగోడు అభివృద్ధి మీద ఆయనకు ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి కేటీఆర్ ఇచ్చిన ఛాలెంజ్ నుంచి మనకు స్పష్టం అయిపోయింది. అందుకే మునుగోడు ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈయన ఓన్లీ కమర్షియల్ గా వ్యాపార దృక్పథంతోనే ఆయన వ్యాపారాన్ని కాపాడుకోవడానికి, కాంట్రాక్టులు పెంచుకోవడానికి మాత్రమే మునుగోడు ఎన్నికలు తీసుకొచ్చిండు. అది కూడా ఇక్కడి ప్రజలందరినీ కూడా తాకట్టు పెట్టి, తనకు ఎవరైతే ఓట్లేసిన వాళ్ళందరినీ కూడా తాకట్టు పెట్టి ఇక్కడ ఉప ఎన్నిక రావడానికి కారణమైండు రాజగోపాల్ రెడ్డి. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా గుణపాఠం చెప్పే ఒక గొప్ప అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చింది. ఒక ప్రజాస్వామ్య చరిత్రలోనే గెలిచిన తర్వాత అకారణంగా నిజంగా నువ్వు అభివృద్ధి చెబుతున్న రాజీనామా చేయి, సరే కారణం ఉందని అనుకోవచ్చు మనం, కానీ ఎటువంటి కారణం లేకుండా రాజీనామా చేసిండు రాజగోపాల్ రెడ్డి. దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే 18,000 కోట్ల కాంట్రాక్టే ఉద్దేశం. బీజేపీ తనకు కాంట్రాక్ట్ ఇచ్చింది కనుకనే ఆయన రాజీనామా చేసిండు. స్వప్రయోజనం కోసం ఇక్కడ కేసీఆర్ గారిని దోషంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఓటర్లను మభ్యపెట్టేందుకే హుజూరాబాద్ ఎలక్షన్లో దంచకుందని మునుగోడు ఉప ఎన్నికల గిరిజన బంధాన్ని గిరిజనులకు రిజర్వేషన్ కల్పిస్తామని
టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారని బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. బీజేపీలకు చెప్పడానికి ఏముంది సార్? మేము రాజకీయాల్లో ఉన్నాం, పోటీ చేస్తున్నాం. ఓ రాజకీయ పార్టీ మేము ఏం చేస్తామో చెప్పే బాధ్యత మాకున్నాయి కదా. మరి నువ్వు చెప్పరా? బీజేపీలో చెప్పండి ఏం చేస్తారో చెప్పండి. మీరు హుజరాబాద్లో ఏం చేస్తారో చెప్పారు కదా. ప్రతి ఇంటికి వ్యవసాయ పనిముట్లు ఇస్తాము, ట్రాక్టర్ ఇస్తామని చెప్పారు. వ్యవసాయ కూలీలకు సెపరేట్ ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పారు. మరి హుజరాబాద్లో చేయలేరు, దుబ్బాక చేయలేరు కదా. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు? చెప్పండి, మీరేం చేయండి. ఇప్పుడు మాకు రాజకీయ పార్టీ పోటీలో ఉన్నప్పుడు మా ఎజెండా మేము చెప్తాం. మేము ఏమేం చేస్తాం అనేది మా ఎజెండా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పండి. మునుగోడు కోసం మీరు స్పెషల్ ప్యాకేజ్ ఏమి ఇస్తారో మీరు చెప్పండి. మీరు చెప్పకుండా ఓటు తిట్టాడుతారు. అది మేము అడుగుతున్నాం. మమ్మల్ని చెప్తున్నాం, మమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు బీజేపీ నాయకులు. మీరేం చేస్తారో చెప్పండి. ఊరికే మాటలు మైక్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వ్యక్తిగత దోషాలు చేస్తే కాదు బీజేపీ నాయకులు. మీరేం చేస్తారో చెప్పండి. హుజరాబాద్లో ఏం చేసిండ్రు? హుజరాబాద్లో ఈటల రాజేందర్ని గెలిపించిన తర్వాత మీరేం చేసిండ్రు? దుబ్బాకలో రఘునందన్ అక్కడ ప్రజలు గెలిపించిన తర్వాత మీ కేంద్ర ప్రభుత్వం సెపరేట్ గా చేసింది ఏం చేసింది? ఇక్కడ ఏం చేయబోతారు చెప్పండి. మీరు దాని గురించి ప్రజలు అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తున్నారు ప్రజలు. ఎందుకు నిలదీస్తున్నారు? బీజేపీ మీద నమ్మకం లేదు కనుక, అన్ని అబద్ధాలు పనికిమాలిన హామీలు ఇస్తుంది కనుక ఎక్కడికక్కడ రాజగోపాల్ రెడ్డిని నిలదీస్తున్నారు. ప్రజల సంక్షేమే కేసీఆర్ లక్ష్యమని, మోడీ ప్రభుత్వం మద్దతు ప్రజలను నడ్డివిర్చిందని, మునుగోడులో విజయం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీదేనని మాజీ ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి, ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు అంటున్నారు. లింగోటం గ్రామం నుంచి కిరణ్ అమ్మాని సుమన్.